అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు మీ కొరకు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము మీకాలు శాపము తెచ్చుకుంది. ఎవరు ఈ మీకాలు? చూద్దాం. ఈమె ఎవరు అనంటే దావీదు భార్య. దేవుడు దావీదు భార్యను ఎందుకు శిక్షించాడు? ధ్యానిద్దాం. దావీదు మహారాజు భార్య మీకాలు తన భర్త నిబంధన మందసము ముందు హృదయపూర్వకముగా సంతోషముగా నాట్యం ఆడుచుండగా ఒక కిటికీ నుండి చూసింది. దైవభక్తికి బదులుగా ఆమెకు అసహ్యము కలిగింది. చూడండి, ఇజ్రాయేలు రాజు ఒక సామాన్యుడిలా తనను తాను తగ్గించుకొని ఒక సామాన్యుడిగా ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు. అది ఆమెకు ఎగతాళిగా అనిపించింది. దావీదు తన రాజు వస్త్రములను తీసివేసి తన కిరీటమును కూడా మర్చిపోయి ఎంతో ఆనందముతో ఆర్భాటముతో దేవుణ్ణి ముందర నాట్యముతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది నీకోసమే ప్రభువా అని మనస్ఫూర్తిగా భావించాడు. అనగా దావీదు నాట్యం ఆడుతూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ తను మైమర్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ అది మీకాలుకు అదే కేవలము అవమానముగా కనిపించింది. దావీదు భార్యకు ఎలా కనిపిస్తుందండి? ఆయన నాట్యం ఆడుతుంటే అవమానంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆయన రాజు కదా. ఆ రాజవస్త్రాలన్నింటినీ తీసివేసి కిరీటాన్ని పక్కకు పడేసి తను నాట్యం ఆడుతూ ఉన్నాడు. అది దావీదుకు సంతోషం అనిపిస్తుంది, కానీ మీకాలుకు చాలా అసహ్యంగా కనబడుతూ ఉంది. తన మనసులో అది తలపోస్తూ ఉంది. దావీదు తన ఇంటిని ఆశీర్వదించడానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె అతన్ని వెక్కిరిస్తూ మాట్లాడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు, దేవుని భక్తుడు, తాను దేవుని ముందర ఏది చేసినా అది దేవునికి సంతోషంగా ఉండాలనే చేస్తాడు. కానీ కొంతమందికి అసహ్యంగా అనిపించవచ్చు. కొంతమంది మనసులో పైకి అనకపోయినా మనసులో అతన్ని వికారపరుస్తుండొచ్చు, హేళన చేస్తుండొచ్చు. జాగ్రత్త సుమా. ఇక్కడ మీకాలు యొక్క గతి ఏమైందో చెప్తాను, వినండి. అప్పుడు దావీదు దృఢంగా ఇలా బదులిచ్చాడు, ఇది నీకు అవమానకరంగా అనిపించే నేను యెహోవా దృష్టిలో ఇంకా తగ్గించుకుంటాను. హల్లెలూయా. దేవుడు మీకాలును విడిచిపెట్టలేదు. చూడండి, దేవుని సేవకులను ఎవరైనా ఏమైనా అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదని గ్రహించాలి. ఒకవేళ సేవకుడికి విడిచిపెడుతుండొచ్చు, సేవకుడు మౌనంగా ఉండొచ్చు, కానీ దేవుడు గమనిస్తుంటాడు. కాబట్టి నీలో ఉన్న ప్రవర్తన, నీలో ఉన్న ఆలోచన, నీవు ఏ విధంగా చెడుగా మాట్లాడుతున్నావో, నీ మనసులో ఏ విధంగా ఆలోచిస్తున్నావో దానిని బట్టి దేవుడు మరి శిక్షిస్తాడు. ఇక్కడ చూడండి, దేవుని శిక్షకు గుర్తుగా మీకాలు తన జీవితాంతము వరకు సంతానము లేకుండా ఉండిపోయిందని బైబిల్ వాక్యము చెబుతూ ఉంది. చూడండి, దావీదును హేళన చేసినందుకు, దావీదును హీనపరిచినందుకు, దావీదును అవమానంగా మాట్లాడినందుకు ఆమె ఏమైందండి? దేవుని యొక్క శిక్ష తనపై వచ్చింది. వివాహమైంది కానీ సంతానం లేదు. కాబట్టి ఏదో రకంగా దేవుడు అవమానించిన వాళ్ళను మొత్తుతాడు. ఆరాధన అనేది మనుషుల కోసం చేసే ప్రదర్శన కాదు. జాగ్రత్తగా మీరు వినాలని కోరుతూ ఉన్నాను. ఆరాధన అనేది ఏదో మనుషులను మెప్పించే
ఇది కాదు. ఇది దేవుని ముందు చేసే పవిత్ర కార్యం, అనగా దేవుని ముందు చేసే పవిత్రమైన ఆరాధన. మీరు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు? మీకు ఆశీర్వాదం రాకపోవడానికి కారణం సరైన విధానంలో ఆరాధన చేయడం లేదు. కొంతమంది చేతులు ఎత్తారు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఆరాధన చేయరు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టరు. కాబట్టి ఏ విధంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలరు? దీనిని భక్తి, వినయము మరియు గౌరవము ఎంతో అవసరం ఆరాధన చేసేటప్పుడు. అల్లాటప్పగా చేయకూడదు. మీరు కూడా చేతులెత్తి ఆరాధన చేసేటప్పుడు పవిత్రమైనదని నమ్మి ఆరాధన చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది మరీ జ్ఞాపకం పెట్టుకోవాలని, ఆరాధన జరిగేటప్పుడు ఆదివారం మీరు చేతులెత్తి ఆరాధన చేసేటప్పుడు మీలో భక్తి ఉండాలి, వినయం ఉండాలి, మరి గౌరవం ఉండాలి దేవునిపై. ఆ విధంగా ఆరాధన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.